మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ మాటతో మాత్రమే కాదు ఆటతో బరిలో దిగి సత్తా చూపించడానికి సిద్ధంగా ఉన్న పెద్ది కోసం రెడీయా? చిక్రీతో స్టెప్ కలుపుతారా? రెహమాన్ గారితో గళం కలుపుతారా? జూన్ 4వ తారీఖున థియేటర్ కి వచ్చేస్తారా? పెద్ది సినిమా గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మన మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరికీ, అలాగే మెగా స్టార్ ఫ్యాన్స్ కి, పవర్ స్టార్ ఫ్యాన్స్ కి స్వాగతం, సుస్వాగతం. వృద్ధి సినిమాస్ బ్యానర్ ని స్థాపించి మన వెంకట సతీష్ కిలారు గారు నిర్మాతగా మన కోసం ఒక అద్భుతమైన సినిమాని అందిస్తున్నారు. మరి ముందుగా సతీష్ కిలారు గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. వెరీ వెరీ హార్టీ వెల్కమ్. అలాగే పెనమలూరు నుంచి వచ్చినటువంటి వారందరికీ ఘన స్వాగతం పలుకుతున్నాము. పిఠాపురం నుంచి విచ్చేసిన వారికి స్వాగతం పలుకుతున్నాము. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మన భారతదేశం నలుమూలల నుంచి విచ్చేసిన ఫ్యాన్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మైత్రి మూవీ మేకర్స్ అండ్ సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ప్రెజెంట్ చేస్తున్నటువంటి ఫిలిం బుచ్చిబాబు సానా గారి డైరెక్షన్లో, రత్నవేలు గారి బ్రిలియంట్ సినిమాటోగ్రఫీతో, అలాగే ఏఆర్ రెహమాన్ గారి ఫెంటాబులస్ మ్యూజిక్తో, అవినాష్ కోలా గారి ప్రొడక్షన్ డిజైనింగ్తో, నవీన్ నూలి గారి ఎడిటింగ్తో మన ముందుకు రాబోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అండ్ ద వెరీ టాలెంటెడ్ జాన్వీ కపూర్, అలాగే శివరాజ్ కుమార్ గారు, జగపతి బాబు గారు, విద్యేందు గారు లాంటి స్టార్స్ తో జూన్ 4వ తారీఖున రిలీజ్ అవ్వబోతున్న పెద్ది సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. శ్రేయస్ వన్ సిటీ proudly presents the grand pre-release event of Peddi, powered by Chennai Shopping Mall, alage Vega Jewelers, Andhra Pradesh, Telangana and United States of America, Anor Sunshine, GMR IPL, mana Andhra Premier League, June 9వ తారీఖు నుంచి జూన్ 30వ తారీఖు వరకు విశాఖపట్నం, అలాగే కడప, మంగళగిరిలో అద్భుతంగా జరగబోతుంది. శ్రేయస్ కార్పొరేట్ క్లబ్, Shreyas Utsav, and our associate sponsors are Priya Gold, Shastri Balm, and also TDH Group by Tenali, TDH Foods by Tenali Double Horse Group. And today's event is organized by Shreyas Media, Bharat's #1 movie events and promotions company. Mari ready ga unnara andaru mana stars kosam? Alage Rahman gari team live performance kosam పెద్ది సినిమా రిలీజ్ అవబోతున్నటువంటి ఈ తరుణంలో సెలబ్రేషన్స్ రెండింతలు అవుతున్నాయి. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దాట్ ముందుగా ఫస్ట్ గ్లిమ్స్ అండ్ టీజర్ చూసేద్దాము. విద్యేందు గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు. మిర్జాపూర్ సిరీస్ తో బాగా పాపులర్ అయినటువంటి వారికి స్వాగతం పలుకుతూ ఉన్నాము. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. యాజ్ మినిస్టర్ ఫర్ టూరిజం, కల్చర్, సినిమాటోగ్రఫీ వారికి ఘన స్వాగతం. అలాగే కేశినేని శివనాథ్ గారు, చిన్ని గారు, మా ఎంపీ గారు వారికి సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి టీం వారికి, అలాగే పోలీస్ వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజెప్తున్నాము. లెట్స్ హావ్ ద గ్లిమ్స్ అండ్ టీజర్ ప్లీజ్. టీమ్ లైవ్ పర్ఫార్మెన్స్ మనం చూడబోతూ ఉన్నాము. బట్ బిఫోర్ ఆల్ ఆఫ్ దాట్ ఈ సినిమాలో 2 బ్యూటిఫుల్ సాంగ్స్ రాసిన మా లిరిక్ రైటర్ ఆనంద్ శ్రీరామ్ గారు ఇక్కడే ఉన్నారు. వారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. ఆనంద్ శ్రీరామ్ గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎన్నో వందల వేల పాటల్ని రాసినటువంటి మా ఆనంద్ శ్రీరామ్ గారు ఇందులో మన కోసం బ్యూటిఫుల్ గా రై రై అనే సాంగ్ ని అందించారు. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. అండ్ అలాగే ది పిఆర్ఓస్ ఆర్ వంశీ శేఖర్ వారికి కూడా కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము. అండ్ ఆనంద్ శ్రీరామ్ గారు హార్టీ వెల్కమ్ టు యూ అండి. ఉలికి పడి ఊగాల ఉలకైనా నురకేస్తే అదిరిపడి ఆగాల పిడుగైనా నడు
తెలుగు సినిమాని చూసి ప్రపంచం మొత్తం ఉలికి పడే రోజు, రామ్ చరణ్ రూపంలో తెర మీద అద్భుతాన్ని చూసి హాలీవుడ్ సైతం అదిరిపడే రోజు ఇంకెంతో దూరంలో లేదు. ఆ రోజు పెద్ది బల్ల గుద్ది రికార్డులు బద్దల కొట్టి మరి నిరూపించుకునే రోజు జూన్ 4, 2026. ఆ రోజు మొదలు మీ జోరు, మీ హుషారు ఎవ్వరు ఆపలేరు అని ఘంటాపదంగా తెలియజేస్తున్నాను. రాబోయే ఆ విజయబేర్ని విజిల్స్ రూపంలో వినిపించడానికి విజయవాడ గడ్డకి, విజయవాడ నడి బొడ్డుకి విచ్చేసిన అభిమానులందరికీ, ఊరి నుంచి ఇక్కడికి ఉరుక్కుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ఊపిరి సాక్షిగా వందనాలు అర్పిస్తున్నాను. నేను రాసిన పాట వేలాది మంది ముందు ఏఆర్ రెహమాన్ గారు ఎలుగెత్తి పాడడం, రామ్ చరణ్ గారు వెండి తెర మీద విరగబడి ఆడడం, నేను రై రై రారా అని పిలిచిన, హల్లల్లల్లో అని పలకరించిన, మస్సా మస్సా అని ఉసిగొలిపిన, ఉత్సాహంగా వచ్చి ఆ పాటలకి మీరంతా నీరాజనాలు పట్టి వందల మిలియన్ల వ్యూలు అందించడం, ఒక పాటల రచయితగా ఇంతకన్నా విజయం, ఇంతకన్నా గొప్ప ఆనందం, ఇంతకు మించిన అదృష్టం ఉండబోదు అని వినయంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా నాకు ఒకే ఒక్క సినిమాతో అందించింది ఆ ఒకే ఒక్కడు. అతను ఎవరో కాదు, ఒక క్రాస్ ఓవర్ అథ్లెట్. కాగితం మీద కథ రాయడం, తెర మీద ఆ కథని తీయడం అన్న 2 ఆటల్ని ఒకే చోట ఒకే సమయంలో ఆడిన ఆ క్రాస్ ఓవర్ అథ్లెట్ మరెవరో కాదు, ఈ చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సానా గారు. ఆయన ఇంటి పేరు నిలబెట్టాలనుకుంటారేమో, అందుకనే మమ్మల్ని అందరినీ అలా సానపడుతూ ఉంటారు, మా మెదళ్ళకి అలా సాన పెడుతూనే ఉంటారు. రేపు 4వ తారీఖున మీరు చూడబోయేది పెద్ది సినిమా మొదటి ఆట కాదు, పెద్దిని గెలిపించడానికి బుచ్చిబాబు గారు చివరి వరకు చేసిన పోరాటం అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ క్రాస్ ఓవర్ అథ్లెట్కి ఆట స్థలాన్ని, ఆట వస్తువుల్ని, ఆట జట్టుని అందించి అందరినీ అల్లారు ముద్దుగా చూసుకున్న కిల్లారు సతీష్ గారు, నిర్మాత గారు, వారందరికీ కూడా మనమందరం అభినందనలు తెలియజేయాలి, ధన్యవాదాలు తెలియజేయాలి. ఈ చిత్ర బృందంలో ఎవరి గురించి ఎంత చెప్పినా, ఆ ఒక్కరి గురించి మాత్రం ఏం చెప్పినా తక్కువే. ఆయన ఎవరో కాదు, ఈ చిత్రాన్ని నడిపించిన కథానాయకుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. గాయాల పాలైన షూటింగ్లో పాల్గొన్న ఆయన అంకిత భావం, మాలలో ఉన్నా సరే మల్ల యోధుడిగా తన శరీరాన్ని మలుచుకున్న ఆయన కష్టం, వాటెనకాలన్న కథలు వింటూ ఉంటే మీకొక్కొక్కరికి రోమాలు నిక్కపొడుచుకోవడం ఖాయం. కానీ ఈ సినిమాకి రామ్ చరణ్ గారి కంటే పెద్ద హీరో ఉన్నారు. అవును, మీరు వింటున్నది నిజమే. ఈ సినిమాకి రామ్ చరణ్ గారి కంటే పెద్ద హీరో ఎవరో కాదు, ఈ పెద్దిగాడి కథ కొండరాళ్లనే కండరాళ్లుగా మార్చి ఆడి పోరాడి కండాల్ని కదిలించిన పెద్దిగాడి కథ. మీరు టీజర్లో నిదర్శనం చూసే ఉంటారు. పెహల్వాన్ పెద్దిగా కనపడుతుంటే అక్కడ కనపడుతుంది రామ్ చరణ్ కాదు, ఆంజనేయ స్వామి అని ప్రతి గుండె ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం ప్రతిధ్వనించింది. అది ఈ కథకున్న బలం. ఏదో కొండ కింద ఊరు, 500 గడపలు కూడా ఉండవు. ఆ ఊరి కోసం పోరాడినోడికి దేశం మొత్తం ఎందుకు నీరాజనాలు పడుతుంది అంటారా? ఇన్ని కోట్ల ఎకరాలు ఉన్న ఈ దేశంలో ఆ 5 ఎకరాల కోసం దేశం మొత్తం 100 సంవత్సరాలు పోరాడి సాధించలేదా? ప్రతి ఊరు ఈ దేశానికి అయోధ్యే. అక్కడ పుట్టిన ప్రతి కొడుకు రాముడే. కన్న ఊరి కోసం, కన్న వారి కోసం అతడు చేసే ప్రతి ప్రయత్నం యుద్ధమే. ఆ పోరాటంలో అతన్ని ప్రేమించి అతని వెనక నిలబడ్డ మీలాంటి ప్రతి ఒక్కడు హనుమంతుడే, బలవంతుడే, భగవంతుడే. కాబట్టి ఈ పెద్ది కేవలం పైకి సినిమా కథలా కనిపిస్తున్నా ఈ పెద్ది కొండ కిందూరి రామాయణం. ఆ రామాయణం ఎంత కాలం నిలిచిందో ఈ పెద్ది కథ కూడా కాలాల పాటు నిలిచి సంవత్సరానికి 10 విజయాలు కాకుండా 10 సంవత్సరాలకి ఒకసారి వచ్చే సినిమాగా ఈ పెద్ది నిలిచిపోతుందని బల్లగుద్ది మరీ చెప్తూ
మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే, నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే. ఇది పెద్ద సినిమా ఇచ్చే సందేశం. ఇంతటితో నా మాటలు సమాప్తం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అనంత్ శ్రీరామ్ గారు. మీ మాటల ప్రవాహం చాలా బాగుంది, పాటల ప్రవాహం చాలా బాగుంది. మీరు అడపాదడపా మా కోసం కొన్ని స్టెప్పులు కూడా వేస్తూ ఉంటారు కాబట్టి చిక్రీ స్టెప్ ఏమైనా ఇవాళ ట్రై చేద్దాం అనుకుంటున్నారా? లేదు, సతీష్ గారు పారితోషికం ఇవ్వలేదు. అందుకని చిక్రీ స్టెప్ వేయట్లేదా? నేను స్టెప్ వేయాలంటే రామ్ చరణ్ గారి కంటే ఎక్కువ పారితోషికం కావాలి. వామ్మో, నమస్కారం అండి. ఈ ఒక్క వీడియో చాలు రేపటికి వైరల్ అవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆటైనా వేటైనా మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సక్సెస్ గ్లోబలీ వైరల్ అవ్వాల్సిందే. మరి ఒక్కసారి లెట్స్ హావ్ అ స్పెషల్ మ్యాషప్ వీడియో. ఫ్యాన్స్ మీ అందరికీ కష్టే ఫలి అనే సిద్ధాంతాన్ని నమ్మి డెడికేషన్తో, హార్డ్ వర్క్తో, క్రమశిక్షణతో తన బలగం మీరందరూ అయి మన మెగా పవర్ స్టార్గా పెద్ద సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ కూడా మరొక్కసారి స్వాగతం పలుకుతూ ఉన్నాము. అండ్ హియర్ వి ప్రమోషన్స్ కంపెనీ. ఏ సినిమా అయినా సరే మనకి కళ్ళకి కట్టినట్టుగా మనల్ని ఎంగేజ్ చేసేలాగా, ఎంటర్టైన్ చేసేలాగా ఉంచాలి అంటే ఆ బాధ్యత కంప్లీట్గా మన సినిమాటోగ్రఫర్ మీద ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్రేము ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ లాగా దాంట్లో ఎంతో డీటెయిలింగ్ని చేసేటువంటి మన డిఓపి రత్నవేల్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ పెద్ది సినిమాటోగ్రాఫర్ రత్నవేలు గారు టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్. ఖైదీ నంబర్ 150 సైరా నరసింహారెడ్డి, రంగస్థలం 1 నేనొక్కడే, ఆర్య, ఇలా ఇండియన్ రోబో, ఇలా ఎన్నో సినిమాలకి తన మార్క్ ఆఫ్ సినిమాటోగ్రఫీని మనకు అందించినటువంటి సినిమాటోగ్రఫర్ రత్నవేల్ గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్. అండ్ ఐ థింక్ నిన్నటి వరకు కూడా వర్క్ చేస్తూనే ఉన్నారు. పైగా ఈ సినిమా మనకి ఐమాక్స్లో కూడా రిలీజ్ అవ్వబోతోంది. సో దాని వెనకాల వారి కృషి ఎంతగానో ఉంది. రత్నవేలు గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. అండ్ వీ వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ యూ. అందరికీ నమస్కారం అండి. ఐ లవ్ విజయవాడ ఫర్ 3 reasons. Number 1, అమ్మవారు. Number 2, the warm people of విజయవాడ. Number 3, the best food of విజయవాడ. And then let me start with సినిమా గురించి ఎక్కువ మాట్లాడాను. ఇప్పుడు ఇట్స్ అ థ్యాంక్స్ గివింగ్ ఫర్ 2 minutes. మై సిన్సియర్ థ్యాంక్స్ టు సతీష్ కిల్లర్ గారు. హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్స్. ఇది ఫస్ట్ సినిమా, బట్ ఐ ఫెల్ట్ లైక్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేయడం ఈజీ కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ఇన్వెస్టింగ్ మనీ. ఎవ్రీ డే 100 problems will come. హ్యాండ్లింగ్ ప్రాబ్లమ్, మేకింగ్ పీపుల్ కంఫర్టబుల్ అండ్ మేకింగ్ ఎ గ్రేట్ ప్రాజెక్ట్ అంటే సతీష్ కిల్లర్ గారు. ఎవ్రీడే ఆ స్మైల్ చూస్తే మాకు బాగా హ్యాపీ. whenever he sees a good frame, he'll say superb. When he sees a great performance, he'll hug. When he sees an emotional scene, he'll start crying. Such a nice producer. He has to many more movies. And then thanks to Maitri Movies and Sukumar Writings. I would like to thank few people quickly. My colorist Andy from Germany, Annapurna DI team, and my camera team. My son Adit Sai, who was the operative cameraman and associate of this movie, and my other associates, Akhil, Pavan Tej from Vijayawada, and then Rohit, Shiva, Mohan. My gaffer Guna, focus puller Sai. Focus ante chala kashtam, endukante idi sports based film, chala difficult. Sai extraordinary ga focus chesadu. And then my dolly operator Samba, my driver Ramesh, lighting team Srinu, Bhaskar, Naveen Dooli, brilliant editor. ఈ సినిమాకు ఎక్సలెంట్ ఎడిటింగ్ చేశారు. అండ్ దెన్ అవినాష్ కొల్లా గారు ఆర్ట్ డైరెక్షన్ చాలా బాగా చేశారు. జానీ కోరియోగ్రఫీ మీకు అందరికీ నచ్చింది తెలుసు నాకు. ఆనంద్ శ్రీరామ్ లిరిక్స్, బాస్కో సీజర్, నబకాంత్ డిడ్ ఎక్స్ట్రాడినరీ స్టంట్ ఇన్ దిస్ మూవీ. విఎఫ్ఎక్స్ భార్గవి గారు అండ్ ఎంటైర్ డైరెక్షన్ టీమ్. కాస్ట్యూమ్స్ అమృత గారు, ఏగాంపురం. అండ్ దెన్
our executive producer Praveen Garu, Gautam Verma CEO, Narsimha Garu, Ganesh, Bujji, RK, Ravi. And my sincere thanks to Bucci for giving this wonderful script. This script was so inspiring. That's the reason I was able to give a great visual. And then we didn't make this film to be watched on screen. We made it to be experienced. Every frame was designed to celebrate the power of cinema with mega power star. Thank you so much. రత్నవేల్ సార్, మీరు చాలా కాలం తర్వాత ఈ మూవీలో మళ్ళీ నెగటివ్ని వాడి షూట్ చేశారు అని విన్నాము. వన్ ఎక్స్పీరియన్స్ దట్ యూ వాంట్ టు షేర్ అబౌట్ యూజింగ్ నెగటివ్ ఈ డిజిటల్ కాలంలో కూడా. అదే ఈ సినిమాలో ఫిల్మ్ నెగటివ్ యూజ్ చేసాం. ఆల్మోస్ట్ ఒక 15-16 ఇయర్స్ అయింది, అబ్జల్యూట్ అయింది. నేను లాస్ట్గా చేసిన మూవీ రోబో ఫిల్మ్ నెగటివ్లో షూట్ చేశాను. తర్వాత డిజిటల్ టెక్నాలజీ వచ్చింది. ఈ సినిమా ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ పోర్షన్ ఢిల్లీలో ఒక ఎమోషనల్ పోర్షన్ ఉంది. దానికి ఒక ఆర్గానిక్ ఫీల్, ఒక గ్రెయినీ ఫీల్, ఒక ఇది ఆర్గానిక్ ఫీల్ కావాలంటే ఐ షాట్ విత్ ఫిల్మ్ నెగటివ్. అండ్ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ సతీష్ కిల్లర్ గారు. యూఎస్ నుంచి ఆ స్టాక్ ఫిల్మ్ నెగటివ్ వి ఇంపోర్టెడ్ and it was supported by Bucci and Ram Charan. They encouraged me, sir, come on, you are willing to shoot with it, let us go and shoot it. Visual చూస్తే మీకు ఆ ఫీల్ వస్తుంది. అలాగే ఈ సినిమాలో మన మెగా పవర్ స్టార్ ఒక క్రికెటర్గా మాత్రమే కాదు, ఒక రెస్లర్గా, అలాగే ఒక అథ్లీట్గా కూడా కనిపించబోతున్నారు. మీ దృష్టిలో మీరు షూట్ చేసిన సీక్వెన్సెస్లో వాట్ ఈస్ ద మోస్ట్ మెస్మరైజింగ్ ఫర్ యూ? మెస్మరైజింగ్ అంటే చరణ్ గారు ట్రాన్స్ఫర్మేషన్ బాడీ ఫ్రమ్ అ క్రికెటర్ టు పెహల్వాన్కి ఒక 4 monthsలో చేశారు. చాలా కష్టం, ఎందుకంటే ఇట్స్ నాట్ జస్ట్ వన్ బిల్డింగ్ వన్ బాడీ, ఎవ్రీ సింగిల్ మజిల్ హాస్ టు బి పంప్డ్ అప్. సో నేను కూడా అతను మజిల్ కోసం అంత బ్యూటిఫుల్గా లైటింగ్ చేశాను. నాకు గూస్ బంప్స్ వచ్చింది ఎప్పుడు అంటే ఆ నైట్ ఎఫెక్ట్లో రెయిన్లో ఆ గద పట్టుకున్నప్పుడు ఎవ్రీబడి ఫెల్ట్ హీస్ లైక్ ఆంజనేయ స్వామి. దట్ వాస్ ద మూమెంట్. వీ లవ్ చరణ్. థ్యాంక్ యూ సార్. అండ్ మీ మూవీస్లో ఒక్కొక్క పేరు చెప్తాను, మీకు బాగా ఫేవరెట్ సీన్ ఏదో చెప్పండి. షూర్ మ్యామ్. రోబో అంటే చిట్టి రోబో, ది యాంగ్రీ రోబో 100 రజనీ సీన్లో ఆ మ్యాథ్ సీన్, వాట్ ఇస్ హూ ఇస్ ద బ్లాక్ షీప్, ఆ సీన్ ఎక్స్ట్రాడినరీ సీన్. రజనీ గారు ఎక్స్ట్రా గారు చేశారు. ఆ సీన్ చూస్తే గూస్ బంప్ వస్తుంది. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ షూటింగ్ దట్ మూవీ. రంగస్థలం అంటే చిట్టి బాబు, ద వే హీ పిక్స్ అప్ ద ఫైర్ అండ్ గోస్ ఫర్ ద ఫైట్, నో వెన్ దే టాక్ బ్యాడ్ అబౌట్ ద గ్రాండ్ మదర్. శరణ్ ఫుల్ ఎనర్జీలు క్యారీ చేశారు, ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ రత్నవేల్ గారు. మీ కళ్ళతో మీరు చూసినటువంటి సినిమాని మా కళ్ళతో చూడడానికి మేము రెడీ అయిపోయాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మ్యామ్. మై సిన్సియర్ థ్యాంక్స్ టు రామ్ చరణ్ గారు. ది రీజన్ ఐ డిడ్ దిస్ మూవీ వాస్ రామ్ చరణ్ గారు. ఐ లవ్ హిమ్ సో మచ్. లవ్ యూ చరణ్. థ్యాంక్ యూ. అండ్ దెన్ ఈ సినిమాలో జాన్వీ కపూర్ గారు బాగా చేశారు. ఎక్స్ట్రాడినరీ, నాట్ ఓన్లీ అ బ్యూటీ క్వీన్, హర్ పర్ఫార్మెన్స్ వాస్ సో బ్యూటిఫుల్ ఇన్ దిస్ మూవీ. అండ్ దెన్ దివ్యేందు, ఆ నైట్ క్రికెట్ మ్యాచ్ చూస్తే ఒక బ్యాటిల్ ఫీల్లా ఉంటుంది. చరణ్ గారుకు దివ్యేందు ఆ రైవల్రీ, ఆ షార్ట్స్ కూడా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. ప్లస్ శివరాజ్ కుమార్ గారికి థ్యాంక్స్. జగపతి బాబు గారు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమ గారు మీ కాంపరింగ్ ఎక్స్ట్రా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రత్నవేల్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అండ్ కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో ఈ సినిమా చాలా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వృద్ధి సినిమాస్ అనేటువంటి బ్యానర్ని ఎస్టాబ్లిష్ చేసి మన వెంకట సతీష్ కిల్లారు గారు చాలా పెద్ద ప్రొడ్యూసర్గా ఇంకా ఎన్నో సినిమాలని అందించాలి అని, వృద్ధి ఎంతో అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ లెట్స్ హ్యావ్ అ స్పెషల్ వీడియో ఆన్ ద ప్రొడక్షన్ హౌస్ ప్లీజ్. కొన్ని ప్రయాణాలు అవకాశాలను వెతుక్కుంటూ ప్రారంభమైతే మరికొన్ని ప్రయాణాలు ఆ అవకాశాలనే సృష్టించి చరిత్రగా నిలుస్తాయి. అలాంటి ఒక అసాధారణ ప్రయాణమే శ్రీ వెంకట సతీష్ కిలారు గారిది. వ్యాపార రంగంలో విశేష విజయాలను సాధించిన ఆయన ఇప్పుడు తన దృష్టిని భారతీయ సినీ ప్రపంచం వైపు మళ్లించారు. విజయవాడకి దగ్గరలో ఉన్న పెనమలూరు అనే గ్రామంలో జన్మించిన శ్రీ వెంకట సతీష్ కిలారు గారు తన మొదటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా విజయవాడలోనే జరుపుకోవడం చాలా అరుదుగా జరిగే సన్నివేశం. ఇది చాలా ఆనందించాల్సిన విషయం. సినిమా అనేది కేవలం ఒక కథ కాదు, తరాలను ప్రభావితం చేసే శక్తి, సరిహద్దులను దాటే భావోద్వేగం, కాలాన్ని మించి నిలిచిపోయే జ్ఞాపకం. ఆ నమ్మకంతోనే 2024లో ఆవిర్భవించింది వృద్ధి సినిమాస్.
మొదటి అడుగుతోనే భారతీయ సినిమా దృష్టిని ఆకర్షిస్తూ ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమా పెద్ది సినిమాను నిర్మించిన వృద్ధి సినిమాస్. చూడమే ఆటే నా పొగరు. వెనువెంటనే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు గోపీచంద్ మలినేని గారితో మరో భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రకటిస్తూ తన విజన్ ను మరింత విస్తరించింది వృద్ధి సినిమాస్. వృద్ధి సినిమాస్ బ్యానర్ లో బుచ్చిబాబు సనా గారి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, జాహ్నవి కపూర్ జంటగా భారీ క్యాన్వాస్ పై అత్యున్నత నిర్మాణ విలువలతో ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్న సినిమానే పెద్ది. సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ అందించిన స్వరాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా విశేష స్పందనను సొంతం చేసుకున్నాయి. ఇలా అతి భారీ అంచనాలతో ఈ జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న పెద్ది సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఆల్ ది బెస్ట్ to Vriddhi Cinemas and the whole world of Peddi. Peddi's back on his feet! Okay, so yes, వృద్ధి సినిమాస్ అభివృద్ధిలోకి వచ్చి ఇంకా చాలా 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 సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాము మరొకసారి. అండ్ కావ్య, ఒక్కసారి ఫ్యాన్స్ తో మాట్లాడదామా? ఎస్, ఓకే. సో ఎంతో మందికి స్వాగతం చెప్పినప్పటికీ సో మీ అందరి ఎదురు చూపులు జాన్వీ కపూర్ గారితో పాటుగా రామ్ చరణ్ గారిని చూడాలనే కదా. ఓకే సో కావ్య, మన ఇందాకే టీజర్ చూసాము, అలాగే అందరూ ట్రైలర్ కూడా చూసేశారు. జూన్ 4th కి ఎక్స్పెక్టేషన్ ఏంటి ఒక్కసారి కనుక్కో. రామ్ చరణ్ గారి లుక్ ఎలా ఉంది? ఎక్కడున్నావు? ఇక్కడ మీ ఫ్రెండ్ సైడ్ అక్క. జూన్ 4th కి ఎక్స్పెక్టేషన్ కనుక్కోవడానికి అందరూ ఒకేసారి చెప్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఏది జూన్ 4th మీ ఎక్స్పెక్టేషన్ ఎలా చూపిస్తారు వినిపించండి. బుచ్చిబాబు గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేశారు, వారికి స్వాగతం పలుకుతున్నాము. ఒక్కసారి స్క్రీన్ మీద మా బుచ్చిబాబు గారిని చూపించండి. మా డైరెక్టర్ పెహల్వాన్ బుచ్చిబాబు గారికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ఎలాగైనా సరే ఈ డైరెక్టర్ పెహల్వాన్ గారి దగ్గర నుంచి జిమ్ టిప్పులు లాగాల్సిందే అందరం. ఎక్కడైనా సరే మనం హీరో గారి కటౌట్ చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ బుచ్చిబాబు గారి కటౌట్ కూడా చూసాం. బుచ్చిబాబు గారు, వెరీ హార్టీ వెల్కమ్ టు యు. కంగ్రాచులేషన్స్. మెగా పవర్ స్టార్ అభిమానులందరూ చాలా చాలా మాసివ్ వెల్కమ్ చెప్పారు. మీ కట్అవుట్ కూడా పెట్టి బుచ్చిబాబు గారు. సో వన్స్ అగైన్ వెరీ వామ్ వెల్కమ్ టు యూ. అండ్ ఎస్, లేడీస్ ఉన్నారు కాబట్టి గర్ల్స్తో ఎవరితో అయినా ఇందాక బట్టి మాట్లాడలేదు. మేడం, మీ పేరు? నా పేరు సౌజన్య. సౌజన్య గారు, ట్రైలర్ టీజర్ చూసారా పెద్దది? We are getting ready for the mega power entry. ఓ, ఈ లోపు ఒక్కసారి సౌజన్య ఏమంటుందో అడుగు.
ఏమందాం అనుకుంటుంది? లుక్ ఎలా ఉంది? సూపర్, పెద్ద బ్లాక్ బాస్టర్. ఓ పెద్ద బ్లాక్ బాస్టర్ జూన్ 4. ఇంకొకళ్ళతో మాట్లాడొచ్చు కావ్య, నువ్వు ఇంకొకళ్ళతో మాట్లాడొచ్చు. ఓకే, అంటే ఎనర్జెటిక్గా పెద్ద గురించి చెప్పేవాళ్ళు కావాలి నాకు. మీ పేరు? సింధు సుహానా. సుహానా గారు, చెప్పండి. పెద్ద టీజర్ చూసారా? యా, చూశాను. ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రామ్ చరణ్ గారు అండ్ జాహ్నవి గారు. యా, చికిరి 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 చికిరి. ఓకే, చాలా సాఫ్ట్ గా పాడి. Yes. అమ్మాయి సాఫ్ట్వేర్ అనుకుంటా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. Thank you. అలాగే ఇక్కడ మనకి ఫ్రంట్ లో ఉండేటువంటి నిలబడ్డ వాళ్ళందరినీ దయచేసి కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎందుకంటే మనకి సెక్యూరిటీ రీజన్స్. దయచేసి అందరినీ, మా పోలీస్ సిబ్బందిని దయచేసి వాళ్ళందరినీ కొంచెం క్లియర్ చేయవలసిందిగా, లెఫ్ట్ సైడ్కి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి ఇటు లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్లో నించున్న వాళ్ళందరూ ఒక్కసారి క్లియర్ చేసి లెఫ్ట్ సైడ్కి వస్తే మన ఈవెంట్ని మనం కంటిన్యూ చేయగలుగుతాము. రిక్వెస్టింగ్ ఆర్ పోలీస్ ఫ్రెండ్స్ టు ప్లీజ్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. దయచేసి ఇంకా చాలామంది రైట్ సైడ్ వింగ్ దగ్గర నిలబడి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా కొంచెం లెఫ్ట్ సైడ్కి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మా పోలీస్ సిబ్బందిని ఇటు ఈ సైడ్ మొత్తం క్లియర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎస్, ఇంకొంచెం టు ప్లీజ్ మూవ్ టువర్డ్స్ ది లెఫ్ట్. ఎస్ ప్లీజ్. ఓకే, సో ఐ థింక్ వీఆర్ రెడీగా ఉన్నారా? వృద్ధి సినిమాస్ బ్యానర్ పైన మన వెంకట సతీష్ కిలారు గారు నిర్మాతగా, అలాగే మన బుచ్చిబాబు సానా గారి డైరెక్షన్లో, ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ డైరెక్షన్తో, రత్నవేలు గారి బ్రిలియంట్ సినిమాటోగ్రఫీతో, సిట్యువేషన్ ఏదైనా, మనకొచ్చే ఫ్రస్ట్రేషన్ కొన్నిసార్లు ఏదైనా, పాట మాత్రం ఆయనది చాలా కామన్గా ఉంటుంది. ఆయన పాట డైరెక్ట్గా మన సోల్ని టచ్ చేస్తుంది. నన్ అదర్ దాన్ ప్రతి భారతీయుడు ఆయనకి ఆస్కార్ వచ్చినప్పుడు ఎంత గర్వంగా ఫీల్ అయ్యారో, ద ఆస్కార్ అవార్డ్ విన్నర్ మన పెద్ద సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు అండ్ వారి టీం పర్ఫార్మెన్స్ స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సినిమాలోనే కాదు, తను చేసేటువంటి ప్రతి ఒక్క సినిమాలోనూ మనసు పెట్టి చేసి ఆ క్యారెక్టర్స్ అన్ని 10 కాలాల పాటు గుర్తుండిపోయేలాగా చేసే నటుడు, ఏదైనా సరే సూటిగా మాట్లాడేటువంటి మనిషి, మా జగపతి బాబు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. జగపతి బాబు గారి హెయిర్ స్టైలు, లుక్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్గా కనిపిస్తోంది. జగపతి బాబు గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తూ ఉన్నాము. అరకాసులు తీరి అరవంగిలేయి స్వర్గానికి దారి చూపిద్దాం వచ్చేయి అందం బిందులున్నాయి దాదా. జగపతి బాబు గారికి a very very hearty welcome and requesting you to please speak a few words, sir. రాక్షసి, నమస్తే విజయవాడ. మామూలు కాదయ్యా మీరు. మొత్తానికి విజయవంతంగా పెద్ద టీంని తీసుకొచ్చేశారు, రామ్ చరణ్ని తీసుకురాగలిగారు. మెయిన్లీ థ్యాంక్స్ టు ఎంపీ గారు. ఇంత షార్ట్ టైంలో ఇంత చాలా బాగా ఆర్గనైజ్ చేసినందుకు వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. 1962 బెంజ్ సర్కిల్ దగ్గర సరోజినీదేవి హాస్పిటల్లో నేను పుట్టాను. అప్పుడు పెజవాడ. సో బెంజ్ సర్కిల్ నాకు బాగా తెలిసి అప్పుడు వాకింగ్ స్ట్రీట్ అయి ఉండేది. ముంత కింద పప్పు, గవర్నర్ పేటలో ముంత కింద పప్పు ఇవన్నీ తిని ప్రతి హాలిడే ఇక్కడ ఎంజాయ్ చేసినాడిని, మీతో పెరిగినాడిని, మీతో ఉన్నాడిని, మీతో ఉండిపోయేవాడిని. నేను ఇక్కడ పుట్టింది ఎంత వాస్తవం. పెద్ది అనే సినిమా ఇండస్ట్రీకి
డిస్ట్రిబ్యూటర్స్కి, ఎగ్జిబిటర్స్కి, మాకు ఆర్టిస్టులకి, మీ అందరికీ పెద్ద దిక్కు అవుతుంది. ఇది వేరే రేంజ్కి వెళ్ళిపోయే సినిమా. అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకునే టైం, అందరూ ఆకలి, అందరు దాహం తీర్చే టైం ఇది. నాకు కూడా, ఎందుకంటే నాకు మంచి క్యారెక్టర్ వచ్చి 8 ఏళ్ళు అయింది. అంటే అరవింద సమేత తర్వాత పెద్దిలో నా క్యారెక్టర్, నాకు బుచ్చిబాబు నన్ను ఎలా ఊహించాడో నాకు తెలియదు, కానీ అప్పల్ సూరిగా నాకు తెలిసి ఇదే నా బెస్ట్ క్యారెక్టర్ అవుతుంది. సినిమా కూడా బెస్ట్ సినిమా అవుతుంది. ఇక రామ్ చరణ్ మెగా పవర్ ఏంటో ఈ సినిమాలో చూపిస్తాడు. ఏ స్టేట్కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా అక్కడి నుంచి 6 కొట్టాడు. ప్రతి షాట్ సినిమాలో 6రే. మీరు క్యాచ్ పట్టుకోవాలంతే. వాళ్ళ నాన్నగారు చిరంజీవి గారితో ఒక చిన్న డిస్కషన్ జరిగింది, మెగాస్టార్ గారితో. అప్పుడు నేను చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను మాట్లాడుతూ ఎంత ఎదిగిపోయాడండి అని చెప్తా ఉంటే ఆయన ఒక మాట అన్నారు, చరణ్ టాలెంట్ వైజు, కెరియర్ వైజు, సక్సెస్ వైజు ఒక ఎత్తు అయితే మనిషిగా సక్సెస్ అయ్యాడు. ఒక మంచి మనిషిగా, ఆ మంచి మనిషి, మంచి మనసు నేను సెట్లో చూస్తూ ఉంటాను. కలిసినప్పుడల్లా ఆ చూపులో, ఆ మాట, పిలుపులో కనపడుతూ ఉంటుంది. సో తనతో ఎప్పుడైనా ఏదైనా నేను ఎప్పుడూ రెడీగానే ఉంటా. ఎందుకంటే ఆపర్చునిటీ రావటమే గొప్ప విషయం. తన మనసు గురించి చెప్పాలంటే సాయిధరం తేజ్ ఒకసారి అన్నాడు, తన ఇంట్లో వాళ్ళ పేరెంట్స్తో పాటు వాళ్ళ బాబాయ్, మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, తన కజిన్స్ అందరితో చాలా ఆప్యాయంగా ఉంటాడు. చాలా సరదాగా అల్లరి చేస్తూ కలిసిమెలిసి ఉంటామని చెప్పాడు. చాలా సంతోషం. ఈ పర్టికులర్ సినిమా గురించి నేను ఎక్కువ